హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది వచ్చేసి మా బోరు, మా చింత చెట్టు. ఇక్కడ మిరప తోట నాటాము. ఆ లాస్ట్లో కనిపిస్తుంది కదా చిన్న చిన్న గ్రీన్గా, అవి వచ్చేసి రాగులు అనమాట. మిరప తోట ఈ మధ్యనే నాటాము. ఈ మిరప తోటతో పాటు మిరప చెట్లే కాకుండా మధ్య మధ్యలో కొన్ని వేరే కూరగాయలు కూడా మనం నాటుకోవచ్చు. అవేమో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ లైన్గా కనిపిస్తున్నాయి కదా, ఇవేమో మిరప చెట్లు అనమాట. ఇట్లా వరుసగా నాటారు. ఇదేమో కొత్తిమీర, ధనియాలు, కొరియాండర్. ఇది కోయకుండా అలానే పెడితే ధనియాలు వస్తాయన్నమాట దీంట్లో. ఇలా వరుసగా నాటారు. ఇదేమో ఆనియన్స్, ఎర్రగడ్డలు. ఇవి స్ప్రింగ్ ఆనియన్స్గా కూడా యూస్ చేసుకోవచ్చు మనం. ఇది వచ్చేసి టమాటా మొక్క. ఇవి రాగులు, చిన్న చిన్న మొలకలు వస్తున్నాయి ఇప్పుడే. రాగులు చల్లారు ఒక పాదిలో, మిరపతోట పక్కన పాదిలో. దిష్టి కోసం ఇలా పెట్టారు. ఇది వచ్చేసి కార్న్, స్వీట్ కార్న్ కాదు, నార్మల్ మొక్కజొన్న. ఇది కూడా అదే. ఇంకా ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆకుకూరలు, రకరకాల ఆకుకూరలు. మెంతి కూర, ఇది బీట్రూట్, చుక్కాకు, సిర్రాకు, ఇలా అన్నీ నాటారు. ఇది కూడా ఆనియన్సే, దాని పక్కన కూరాకు నాటారు. ఈ కనిపిస్తుంది కదా, ఈ వరుస మొత్తం ఆనియన్సే అన్నమాట. ఇలా నాటారు లైన్గా. మిరపతోటలో మనం చాలా ఇన్ని రకాలు నాటుకోవచ్చు. ఇంతకుముందు ఫ్లవర్స్ కూడా ఇవి ఉంటాయి కదా, బంతిపూలు, అవి కూడా నాటుతున్నారు. భలే కలర్ఫుల్గా ఉంటానింది, చూస్తా అంటే చాలా బాగుంటానింది. ఇప్పుడేమో నాటట్లేదు, ఓన్లీ కూరగాయలు అవి మాత్రం నాటారు. పూల మొక్కలు అయితే నాటలేదు ఎక్కడ. కాలువలు చూడండి, నీళ్లు కట్టడానికి ఎంత బాగా చేశారో. పాదులు పాదులుగా నీళ్లు కట్టడానికి వీలుగా చేశారు. మళ్ళీ ఇక్కడ ఒక చిన్నది పెట్టారు దిష్టి తగలకుండా ఉండడానికి. ఇవి ఇంకా కొంచెం పెద్దవైన తర్వాత మిరపకాయలు కాసేటప్పుడు మళ్ళీ కావాలంటే మీకు ఒకసారి చూపిస్తానులేండి. ఇదేదో ఆవు మేసేసినట్టుంది దారి పక్కన. స్వీట్ కార్న్ మొక్క, స్వీట్ కార్న్ కాదు, నార్మల్ కార్న్. ఇది ఒక తప్పిపోయి పడిన వేరుశనగ చెట్టు అన్నమాట. మళ్ళీ ఏదో ఆకుకూర, టమాటా మొక్క, బెండకాయ చెట్టు, ఆకుకూరలు, రకరకాల ఆకుకూర గింజలు వేసున్నారు. అన్నీ బాగా మొలకలు వచ్చాయి. ఇది మిరపతోట ఆనుకొని ఉన్న కొబ్బరి చెట్టు. ఇది వేసి 3 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటివరకు ఇంత పెరిగింది. ఇది మా ఆవు, మా ఒక్కగానొక్క గోమాత. చూడండి, కెమెరా పెడితే అలా వస్తుంది అది దగ్గరికి. That's all for the today's vlog. Please do like, share and subscribe. Thank you for watching. Enjoy the beautiful sunset.